హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఒక కుటుంబంలో ఆసరాగా ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు తనకు సంబంధించిన ఆస్తి లేదా వారసత్వపు పెన్షన్ లాంటిది కుటుంబంలోని వారికి న్యాయపరంగా చెందే హక్కును ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. దీనిని మనమే ఆన్లైన్ లో మీ సేవకి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొనే అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను, దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఫ్యామిలీ అని టైప్ చేస్తే కింద డైరెక్ట్ గా ఆప్షన్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ లో సెలెక్ట్ సర్వీసెస్ అని అడుగుతుంది. ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండినట్లయితే వారసత్వపు పెన్షన్ కోసం దీనిని సెలెక్ట్ చేయండి. లేదా సెకండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్, అంటే వేరే రకమైన ఎలాంటి స్కీమ్ కి సంబంధించి అయినా ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద డిఫాల్ట్ గా సర్టిఫికేట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. పక్కన అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ అప్లికెంట్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన చనిపోయిన వ్యక్తి ఈయనకి ఎలాంటి రిలేషన్ అవుతాడో సెలెక్ట్ చేసి పక్కన అతని లేదా ఆమె కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత అప్లికెంట్ జెండర్ ని సెలెక్ట్ చేసి పక్కన అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 లో పర్మనెంట్ అడ్రస్ లో అప్లికెంట్ కంప్లీట్ అడ్రస్, హౌస్ నంబర్, పక్కన విలేజ్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ ఏరియా అండ్ చివరిగా పిన్ కోడ్ ని ఎంటర్ చేసి అప్లికెంట్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత రేషన్ కార్డ్ అండ్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్. చివరిగా కింద డెలివరీ టైప్, అంటే అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ శాంక్షన్ అయితే అది మీకు మెసేజ్ వచ్చిన వెంటనే దగ్గరలోని మీ సేవకెళ్లి ప్రింట్ తీసుకుంటానంటే మాన్యువల్ సెలెక్ట్ చేయండి. లేదా అదే సర్టిఫికేట్ ని మీకు అప్రూవల్ తర్వాత కొరియర్ లో రిసీవ్ చేసుకుంటానంటే సెకండ్ ఆప్షన్ పోస్టల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో డిక్రీజ్డ్ డీటెయిల్స్, ఇందులో చనిపోయిన వారి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అందుకు అతడు లేదా ఆమె పేరు కంప్లీట్ గా ఎంటర్ చేసి పక్కన ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద చనిపోయిన వారి డేట్ ఆఫ్ డెత్ ని ఎంటర్ చేసి పక్కన రీజన్ ఆఫ్ డెత్ లో 10 రకాల ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో సూటేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అనారోగ్యం కారణంగా చనిపోతే ఇల్ డెత్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ డీటెయిల్స్ లో చనిపోయిన వారు ఎలాంటి వృత్తి చేసేవారో 11 రకాల ఆప్షన్ చూపిస్తుంది. సూటేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన రీజన్ ఫర్ సర్టిఫికేట్ లో మీకు ఈ సర్టిఫికేట్ ఎందుకు కావాలో 8 ఆప్షన్ చూపిస్తుంది. సూటేబుల్ ని సెలెక్ట్ చేసుకోండి లేదా అదర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత చివరిగా డెత్ ప్లేస్ లో చనిపోయిన వారు ఎక్కడ చనిపోయారు, విలేజ్, మండల్ లేదా డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు 4th స్టేజ్ లో వారసత్వం కోసం కింద బెనిఫిషియరీ నేమ్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒకవేళ భర్త లేదా భార్య చనిపోతే వారి భార్య లేదా కొడుకు మరియు కూతురి పేర్లు ఇందులో ఒక్కొక్కటిగా ఎంటర్ చేసి పక్కన వారి ఏజ్ అలాగే జెండర్ అండ్ చనిపోయిన వారితో వారికున్న రిలేషన్ ని సెలెక్ట్ చేసుకొని వారు మ్యారీడ్ ఆర్ సింగిల్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత 5th స్టేజ్ లో అప్లికేషన్ కి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రూఫ్ ని సబ్మిట్ చేయండి. ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, ఇది సిటిజన్ లాగిన్, అంటే మనలాంటి ఆన్లైన్ లో అప్లై చేసుకునే వారికి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్లై చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కి ఇవ్వడానికి మాత్రం మాన్యువల్ గానే ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మెయిన్ స్క్రీన్ లోకి వెళ్లి ఇందులో డౌన్లోడ్ ని సెలెక్ట్ చేసుకొని కింద అప్లికేషన్ ఫార్మ్స్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో రెవెన్యూ ఆప్షన్ లో ఫ్యామిలీ మెంబర్ అని ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకొని సేమ్ అప్లికేషన్ లో ఫిల్ చేసినట్లుగానే రాయాలి. తర్వాత చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ అండ్ కింద అప్లికెంట్ అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించిన ఆధార్ లేదా రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లాంటి ఎనీ డాక్యుమెంట్ PDF లో 3 MB లోపు అప్లోడ్ చేయండి. ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ ప్రొసీడ్ కాకుంటే ఎనీ ప్రూఫ్ డాక్యుమెంట్ ఫస్ట్ ఆప్షన్ లో అప్లోడ్ చేయండి. తర్వాత కింద షో పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యాయి. తర్వాత 5th స్టేజ్ లో అప్లికేషన్ ఫీ ఇక్కడ చూపిస్తుంది, అది ఆన్లైన్ లో పే చేయాలి. అందుకోసం కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఇన్ఫర్మేషన్ లో HDFC ని సెలెక్ట్ చేసి పాపప్ లో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు పేమెంట్ టైప్ అడుగుతుంది. కార్డ్ లేదా UPI సెలెక్ట్ చేసి జనరేట్ QR కోడ్ ని సెలెక్ట్ చేసి స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ తో పాటు మీరు మాన్యువల్ గా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ డెత్ సర్టిఫికేట్, ID ప్రూఫ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తో మీ నియరెస్ట్ MRO ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో అప్రూవల్ మెసేజ్ వచ్చేస్తుంది. నియరెస్ట్ మీ సేవాకి వెళ్లి సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.